13వ రోజు పద్మవ్యూహంలో అర్జునుడు కుమారుడైనటువంటి అభిమన్యుడు కౌరవ పక్షీయులందరూ కూడా యాధాన యోధులందరూ కూడా అధర్మ యుద్ధం చేసి అతన్ని వధించినటువంటి మాట తెలిసినటువంటి అర్జునుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. దీనికి ప్రధాన కారకుడు ఎవరని తెలుసుకునేసరికి సైంధవుడే ప్రధాన ద్వారం దగ్గర అడ్డగించాడు. శివుని యొక్క వరం పొంది ఆ ఒక్కరోజు కూడా వరాన్ని ఉపయోగించుకున్నాడు. అంటే పాండవుల్లో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని కూడా ఓడించేటటువంటి అవకాశం ఒక్కరోజు మాత్రమే పరమేశ్వరుడు వరం రూపంలో ఇచ్చాడు. అది ఉపయోగించుకుని అభిమన్యుడికి తోడుగా ఆ పద్మవ్యూహంలోకి చొరబడ్డానికి అవకాశం లేకుండా చేశాడు. కాబట్టి అభిమన్యుడి వధకి సైంధవుడే ప్రధాన కారణమని తెలుసుకున్నటువంటి అర్జునుడు ఆ ఆగ్రహాన్ని తట్టుకోలేక ఒక గొప్ప శపథాన్ని చేశాడు. రేపు సూర్యాస్తమయం అయ్యేలోగా ఆ సైంధవుని కానీ నేను వధించకపోయినట్టయితే నేనే అగ్నిలో దూకి ఆహుతి కావించుకుంటాను అని ఒక శపథాన్ని చేసేసాడు. కానీ దీనికి 3 నిబంధనలు కూడా చెప్పాడు. ఒకటి, తనని శరణం కోరినా కానీ లేదా ధర్మరాజుని శరణు వేడుకున్నా కానీ, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని శరణు వేడుకున్నా కానీ, లేదా యుద్ధరంగం నుంచి వెడలిపోయినా కానీ తొలగిపోయినా కానీ అతన్ని నేను క్షమిస్తాను కానీ అన్యథా క్షమించను అని పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ అంటే చేశాడు కానీ కాస్త ఆందోళన చెందుతూనే ఉన్నాడు. ఈ లోపున అక్కడ కౌరవ పక్షీలందరూ కూడా ఈ వార్త విన్నవారై సైంధవుడైతే భయకంపితుడైపోయి వెళ్ళాడు. వెళ్ళి దుర్యోధనాదులందరినీ కూడా కలుసుకుని నేను యుద్ధం నుంచైనా తొలగిపోతాను, నా దేశం వెళ్ళిపోతాను, లేదంటే మరి నేను ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. అర్జునుడు ప్రతిజ్ఞ పూనాడు అంటే సాధించుకోక అతడు మరొకలాగా ఉండదు. అర్జునుడి ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞే, అతడు సామాన్య వీరుడు కాదు. కాబట్టి నేను విరమించడమే మంచిది, నేను తొలగిపోవడమే మంచిదని ఎంతగానో చెబుతాడు. అయినప్పటికీ కూడా దుర్యోధనాదులందరూ కూడా నచ్చజెబుతారు. ఎంతకంటే సదవకాశం మనకు లభించదు. అర్జునుడు కానీ ఆ ప్రాయోపవేశం చేసి అతను ఆత్మాహుతి కావించుకున్నట్టయితే ఇక మనకి విజయం చేతికి చిక్కినట్టే. ధర్మరాజుకి ఎంత మాత్రం కూడా యుద్ధం చేయడు, విరమిస్తాడు. మళ్ళీ అరణ్యవాసానికన్నా పోతాడు. తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించి మనకి రాజ్యాన్ని మనమే చేజిక్కించుకునే అవకాశం ఎంతకంటే గొప్పది ఉండదు. కాబట్టి నువ్వేమీ భయపడనక్కర్లేదని దుర్యోధనాదులందరూ కూడా నచ్చజెబుతారు. చివరికి ద్రోణుడు కూడా నచ్చజెబుతాడు. ఒక అద్భుతమైనటువంటి వ్యూహాలు నేను పన్నుతాను కదా, నువ్వు సుక్షత్రియుడు కాబట్టి ఎందుకు ఆ పిరిగితనంతో నువ్వు ఉంటున్నావు? ఉండకు సుమా, నిన్ను సర్వవేళలా మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అర్జునుడు ఈ విధంగా తొలగిపోయినట్టయితే దుర్యోధనుడు అన్నట్టుగా మనకి విజయం తథ్యమే కదా అని అందరూ కూడా చెప్పారు. ద్రోణుడు కూడా చెప్పాడు. నచ్చజెప్పిన తర్వాత అంగీకరించాడు. ఇక ఒక గొప్ప 3 వ్యూహాలు పన్నాడండి ద్రోణాచార్యుడు. 14వ రోజు కురుక్షేత్ర సంగ్రామం నాడు ఆ 14వ రోజు 3 వ్యూహాలు పన్నాడు. ఈ లోపున అర్జునుడు ఏం చేస్తున్నాడంటే ఆ రాత్రి ఆందోళన చెందుతూనే, కృష్ణ నువ్వు ఏమని సంకల్పిస్తున్నావు? నాకెందుకో కానీ ప్రతిజ్ఞ అంటే చేశాను కానీ కాస్త ఆందోళనకరంగానే ఉంది అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు నాతో సంప్రదించకుండా ప్రతిజ్ఞ చేశావు సరే, అయినప్పటికీ కూడా ఎందుకు ఆందోళన చెందుతావు అని స్వయంగా కృష్ణుడే ఒక ప్రదేశంలో అర్జునుడు విశ్రమించేటటువంటి ఆ మందిరంలోనే ఒక మూల దర్భలు పరిచాడు. ఆ దర్భలు పరిచి అక్కడ పుష్పాలతోనూ సుగంధాలతోనూ అలంకరణ చేసి నువ్వు ఆ దర్భాసనం మీదే ఈరోజు రాత్రి శయనించు. అంతేకాకుండా నువ్వు ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటావు కదా, ఆ విధంగానే పూజించు అని కూడా చెప్పాడు. అర్జునుడు నువ్వే నిలబడు కృష్ణ, నీకంటే దేవాది దేవుడు ఎవరున్నారు అని ఆ కృష్ణుడినే నిలబెట్టాడు. ఆయన పాదాలకి
సుగంధాలు రాశాడు, చేతులకు రాశాడు, కంఠానికి రాశాడు, నొసలకు రాశాడు. ఇక పుష్పాలతో ఆ పాద పూజ చేశాడు. ఆయన అనేక రకాల పుష్పాలతో ఇక పుష్పమాలలు కూడా శ్రీకృష్ణుడికి వేసి ఆయన్ని మనస్ఫూర్తిగా ధ్యానంతో ధ్యానించాడు, పూజించాడు. ఆ విధంగా కూడా ఇప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా దర్భాసనం మీద ఆయన శయనించాడు అర్జునుడు. అర్ధరాత్రి దాటిపోయింది. ఇంతలో కలయో వైష్ణవ మాయయో కృష్ణుడు ఆయనకి ప్రత్యక్షమైనట్టు, ఆయన చేతిని పట్టుకున్నట్టు, లే అర్జునా అని ఆయన్ని ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అనేక లోకాలు దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఇద్దరు కూడా. అలా వెళ్ళగా కైలాసాన్ని చేరుకుని అక్కడ ఒక అద్భుతమైనటువంటి భవనంలో పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు ప్రమద గణాలతో కూర్చుని ఉన్నాడు. ఇద్దరు కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ. ఆ పరమేశ్వరుడు ఆనందపడ్డాడు. ఏమిటి కృష్ణార్జునులు ఇద్దరు కూడా వేయించేశారు అని అడిగాడు. ఇప్పుడు ఆ అర్జునుడు పాద నమస్కారం చేసి పైకి లేస్తుండగా ఆ రాత్రి ఏ పూలతో అయితే శ్రీకృష్ణ పరమాత్ముని పూజ చేశాడో అవే పుష్పాలు ఆ పరమేశ్వరుడు పాదాల మీద కాంచాడిన అర్జునుడు. ఎక్కడెక్కడైతే కృష్ణుడికి సుగంధాలు రాశాడో అవే అంగాలకి, ఆ పాదాలకు కానివ్వండి, ఆ కంఠానికి కానివ్వండి, ఆ నొసలకు కానివ్వండి, అవే సుగంధాలు పరమేశ్వరుడి దగ్గర ఆయన శరీరం మీద చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రాత్రి ఏ పుష్పమాలలతో శ్రీకృష్ణుని పూజించాడో అవే పుష్పమాలలు పరమేశ్వరుడి యొక్క మెడలో చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యచకితుడైపోయాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. శివకేశవులిద్దరూ కూడా పరబ్రహ్మ స్వరూపానికి ఇరు పార్శ్వాలు, ఏకాత్మకులే, ఏకస్తులే. అంచేతన పరబ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అద్వైతాన్ని ఇక్కడే దర్శిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఏకస్తులై ఉండేటటువంటి శివకేశవుల అభేదాన్ని దర్శించాడు. ఇక్కడ ఆనందపడ్డాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారని పరమేశ్వరుడు అడిగాడు కదా. నేను పాశుపతాస్త్రాన్ని నాకు సమర్పించడమే కాకుండా ఆ మంత్రోపదేశాన్ని కూడా చెప్పాలని కోరాడు అర్జునుడు. ఆ సరస్సు ఇక్కడ పక్కనే ఉంది, అక్కడికి వెళ్ళి ఆ ధనస్సు బాణం తీసుకురా అన్నాడు. ఇద్దరు వెళ్ళారు, కృష్ణార్జునులు ఇద్దరు కూడా. ఆనందమయమైనటువంటి అమృతమయమైనటువంటి ఆ సరస్సులోకి దిగారు, ఆచమనం కావించుకున్నారు. ఇంతలో అలా చూసేసరికి రెండు పెద్ద సర్పాలు విషజ్వాలలు వెదజల్లుతూ ఉన్నాయి. ఏమిటి అనుకున్నాడు అర్జునుడు. వెంటనే శతరుద్రాన్ని స్తుతిస్తూ ఆ రుద్రుణ్ణి అలా స్మరిస్తూ స్తుతిస్తూ జపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచేసరికి ఆ సర్పాలు ఉన్నాయే, భయంకరమైనటువంటి సర్పాలు బాణము ధనస్సుగా కనిపిస్తూ ఉన్నాయి. అర్జునుడు వాటిని స్వీకరించాడు. ఇద్దరు కూడా కృష్ణార్జునులు ఇద్దరు కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడు తన పార్శ్వం నుంచి ఒక బాలుని సృష్టించి ఆ ధనస్సుని ఆ బాణాన్ని సంధించేటటువంటి విధానం అంతా కూడా ఆ బాలుడు చేస్తూ ఉన్నాడు. ఈ మంత్రోపదేశాన్ని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, అర్జునుడు గ్రహిస్తూ ఉన్నాడు. మళ్ళీ యథాప్రకారం ఈ భూలోకానికి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆనంద పరవశులై చేరుకున్నారు. ఇది కల కింద గాంచాడు అర్జునుడు. లేచాడు, లేచేసరికి తెల్లవారుజాము అయిపోయింది. చాలా ఆనందపడిపోయాడు. ఈ కళ నిజమా అనుకున్నాడు. ఏదైతేనేమి నాకు శివాగ్రహం కలిగినట్టే ఉంది అని ఆనందపడ్డాడు. ఆ విశ్వాసంతోనే కాలకృత్యాలన్నీ కూడా తీర్చేసుకున్నాడు. యుద్ధానికి సన్నద్ధుడై ఉండగా కృష్ణుడు వచ్చాడు. ఇద్దరూ కూడా ధర్మరాజాదుల దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజుకి పాద నమస్కారం చేశాడు అన్నగారికి. యుద్ధానికి ఆ సామంతరాజులు ఇంకా మిగిలిన పాండవులు ఇంకా వీరాది వీరులందరూ కూడా ఉండగా అర్జునుడు తనకి కల కింద వచ్చినటువంటి అదంతా కూడా చెప్పాడు ధర్మరాజుతో. అందరూ ఉండగా కూడా ధర్మరాజు చాలా ఆనందపడ్డాడు. అక్కడ ఉండేటటువంటి వీరులు సామంతరాజులు మిగతా అందరూ కూడా వీరులందరూ కూడా ఆనందపడ్డారు అర్జునుడి యొక్క ఈ కళని. అది నిజమా ఏమిటో మొత్తం మీద అనుగ్రహమే లభించిందని. అప్పుడు ధర్మరాజు అంటాడు,
లయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందేవయ్యా అర్జున తమ్ముడా. అంచేత నువ్వు తప్పనిసరిగా విజయాన్ని పొంది తీరతావు సుమా, నీ ప్రతిజ్ఞ సఫలం అవుతుంది సుమా అని ఆత్మవిశ్వాసాన్ని మరింతగా కలిగించాడు అర్జునుడికి. ఇక ఆశీస్సులు కూడా అందజేశాడు ధర్మరాజు. చాలా నూతన ఉత్సాహంతో కృష్ణార్జునులు ఇద్దరు కూడా రథం మీద బయలుదేరారు. ఇక్కడ ఆ ద్రోణాచార్యుడు ప్రథమ ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆయన అధిగమించి వెళ్ళాలి అంటే గురువుగారి కదా ముందు 2 నమస్కార బాణాలు విడిచిపెట్టేశాడు అర్జునుడు. నమస్కార బాణాలంటే ఆ గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడు పాదాలకి ఒక జాండ దూరంలో అక్కడ నాటుకుని ఉంటాయి. అవే నమస్కార బాణాలు ఈ ధనుర్వేదంలోను. ఆ విధంగా వేసేశాడు. లోపల చాలా ఆనందపడ్డాడు ద్రోణాచార్యులు. ప్రియశిష్యుడు కదా అర్జునుడంటే. ఇక అయినప్పటికీ కూడా నన్ను దాటుకుని వెళ్ళడం సాధ్యం కాదు అర్జున, నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి వెళ్ళాల్సిందే అని బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు ద్రోణాచార్యుడు. అర్జునుడు ఏం చేశాడంటే, కృష్ణ మన రథాన్ని గురువుగారు ప్రదక్షిణపూర్వకంగా నడిపించు అన్నాడు. ఆ గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడు వేస్తున్నటువంటి ఆ బాణ పరంపరలన్నింటినీ కూడా భేదిస్తూ అలా ప్రదక్షిణపూర్వకంగానే వెళ్ళిపోతూ ఉన్నాడు అర్జునుడు. సరే వెళ్ళిపోయాడు. అగమేఘాల మీద వెళ్ళిపోయింది. పార్థసారథి గారు రథం నడిపితే ఎలా వెడుతుంది అలాగే వెళ్ళిపోతూ ఉంది. ఇక ద్రోణాచార్యుడు అలా లోపల ఆనందపడుతూనే అలా నిశ్చేష్టుడే చూస్తూ ఉండిపోయాడు. తన ప్రియ శిష్యుడు మహావేగవంతంగా రణరంగంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి. అయితే ఇక్కడ 3 వ్యూహాలు పన్నాడు ద్రోణాచార్యుడు. ఆ వేళ వెనక భాగం నుంచి, సైన్యానికి వెనక భాగం నుంచి శకట వ్యూహాన్ని పన్నాడు. ఆ సైన్యం ఉండేటటువంటి గర్భం అనేటటువంటి ప్రదేశంలో పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ గర్భం నుంచి సైనిక ముఖద్వారం వరకు కూడా సూచి వ్యూహాన్ని పన్నాడు. ఇవాళ 3 వ్యూహాలు పన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ అంతరిక్షం నుంచి దేవగణాలన్నీ కూడా ఏమిటి వ్యూహాలని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ ఆ ద్రోణాచార్యుడి యొక్క ఆ వ్యూహ రచనకి వాళ్ళు కూడా అబ్బురపడుతూ ఉన్నారు. ఇక అర్జునుడు ఏ ప్రక్క నుంచి ఛేదించుకుని వెళ్ళాలన్నా 24 మైళ్ళ దూరంలో ఉండేటటువంటి యోధులతో కూడినటువంటి ఆ సైన్యాన్ని ఓడిస్తూ వధిస్తూ ముందుకు వెళ్ళగలగాలి. కానీ అప్పుడు మాత్రమే ఆ గర్భంలోకి, ఆ పద్మవ్యూహంలో ఆ గర్భ ప్రదేశాన్ని చేరుకోగలడు. అక్కడే దాచాడు సైంధవుని కూడా. ఈ లోపున యోధులైనటువంటి వీరాధి వీరులందరూ కూడా కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, సుషేనుడు, వికర్ణుడు, దుర్యోధన, దుశ్శాసనుడు, కృతవర్మ, సుషేనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కమ్మేస్తూ ఉన్నారు. అందరూ కూడా భూరిశ్రవసుడు, శల్యుడు మొదలైనటువంటి వీరాధి వీరులందరూ కూడా అలా అడ్డగించేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అర్జునుడు అద్భుతమైనటువంటి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ 14వ రోజు కురుక్షేత్ర సంగ్రామంలో 14వ రోజున అర్జునుడు చేసినటువంటి యుద్ధం అద్భుతం, అద్వితీయమే. నిజానికి అందరినీ కూడా పడగొట్టేస్తూ ఉన్నాడు. ఈ యోధులైనటువంటి మహావీరాధి వీరులందరినీ కూడా ఓడిస్తూ మూర్ఛలగొట్టేస్తూ అలాగా చెలిపేస్తూ ముందుకే వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగా చెయ్యిగా గొప్ప యుద్ధ పరంపరతో ముందుకు సాగుతున్నటువంటి అర్జునుడి యొక్క రథం ఇక మధ్యాహ్నం దాటిపోతుంది. సూర్యుడు మధ్యాహ్నాన్ని దాటేశాడు, అపరాహ్నాన్ని దాటేసినప్పుడు రథగమనం మందగించింది. అడిగాడు అర్జునుడు, ఏమిటి కృష్ణ మన రథం మందంగా నడుస్తుంది ఏమిటి అన్నాడు. మన అశ్వాలకి దాహం మిక్కుటంగా ఉంది, అంచేతను దాహార్తిని తీర్చాలి అన్నాడు. అహో అట్లానా అన్నాడు. వెంటనే పాతాళ జలాల్ని పైకి ఆ దివ్యాస్త్ర సంపత్తో పైకి లేపేశాడు. అక్కడ ఒక సరోవరాన్ని అందంగా సృష్టించేశాడు తన బాణ పరంపరలతో. అందమైనటువంటి ఆ సరోవరానికి అందమైనటువంటి గట్టు కూడా ఏర్పాటు చేసేశాడు అర్జునుడు. ఒక చక్కటి రేవుని కూడా అశ్వాలు దిగడానికి రావడానికి రేవుని కూడా ఏర్పాటు చేసేశాడు. ఈ కౌరవ సైన్యం అంతా కూడా అలా తెల్లబోయి చూస్తూ ఉంది.
నిశ్చేష్టులైపోయి ఏమిటి అర్జునుడి యొక్క ఆ విలువిద్యా ప్రాభవం అని మురిసిపోతూ లోపల చాలా ఆనందపడుతున్నారు, విస్మయాన్ని చెందుతూ ఉన్నారు, భయకంపితులు అవుతూ ఉన్నారు. ఇక అంతరిక్షం నుంచి ఆ దేవతాగణాలన్నీ కూడా నివ్వెరపోతూ ఆనందపడిపోతూ ఏమా అర్జునుడి యొక్క విలువిద్యా ప్రాభవం ఆ ప్రతిభా పాఠవాల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ కృష్ణుడు కూడా అశ్వాల్ని తోలుకుని వెళ్ళాడు. ఆ సరస్సులో దాహాన్ని వాటి కలిగేటట్టుగా చేశాడు. తాగే నీళ్లు బయటికి తీసుకొచ్చాడు. మళ్ళీ రథం మీద పెట్టినటువంటి దాణా కోసం పెట్టినటువంటి ఉలవలు వగైరా ఆ దాణా కూడా పెట్టాడు చాలా తాపీగా. అప్పుడు ఒక్కసారి ఆ గుర్రాలన్నింటినీ కూడా ఇలా నిమిరాడు తన అమృత హస్తాలతో. ఇక ఎక్కడ గాయాలు గటా లేకుండా ఇప్పుడు మళ్ళీ కూడా రథానికి పూయించాడు ఆ అశ్వాల్ని. అర్జునుడు అధిష్ఠించాడు మళ్ళీ ఆ రథం మీదకి, తీసుకున్నాడు తన గాంధీవాన్ని, మళ్ళీ బాణ పరంపరలు. ఇక ఆ విధంగానే నడుస్తూ ఉంది, గొప్ప యుద్ధం చేస్తూనే ఉన్నాడు అలాగా అర్జునుడు. ఇక ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంటారు, అడ్డగిస్తూనే ఉంటుంటారు. ఈ లోపున దుర్యోధనుడు కూడా ఒక దివ్యమైనటువంటి కవచం, అవేధ్యమైనటువంటి కవచాన్ని ఆ ద్రోణాచార్యుల వారి దగ్గర పొంది అయినా కూడా మళ్ళీ యుద్ధానికి వచ్చేసినప్పటికీ కూడా అర్జునుడు ఆ కవచాన్ని భేదించబోయాడు. ఇంతలో అశ్వత్థామ ఆ భేదించేటటువంటి అస్త్రాన్ని మధ్యలోనే పడగొట్టేశాడు. అయినప్పటికీ కూడా ఆ కవచంతో పని లేకుండా అతడి యొక్క అరిచేతుల మీద, ఇక ఆ కవచం కప్పనటువంటి శరీర భాగాల మీద ప్రయోగించేస్తూనే ఉన్నాడు. అర్జునుడు అంటే సామాన్యుడా, ఎక్కడ కావలిస్తే అక్కడికి బాణ పరంపరలు విడిచిపెట్టగలడు. ఆ విధంగా బాధించేస్తుంటే ఈ కవచం కూడా నన్ను ఆదుకోలేదు సుమా అని భయకంపితుడై మూర్ఛిలిపోయినటువంటి దుర్యోధనుడు కూడా ఆ తర్వాత తొలగిపోయాడు ఆ సమరాంగణం నుంచి. ఈ లోపున ఇక ఆ విధంగానే ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అప్పుడప్పుడు అవకాశం చిక్కినప్పుడల్లా సైంధవుడు కూడా ఈ సైన్యం వెనక నుండి అతడు కూడా బాణ పరంపరలు వేస్తూనే ఉన్నాడు. కానీ అర్జునుడు వాటిని ఖండిస్తూ ఉన్నాడు. ఎక్కడ సైంధవుడు అంటూ అలా గాలిస్తూనే ఉన్నాడు. ఇక ఎంతో వ్యవధి లేదు సూర్యాస్తమయానికి. అర్జునుడు మరింత ఆందోళన చెందాడు. కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ ఇక ఎంతో వ్యవధి లేదు, సైంధవుడా కనిపించడం లేదు, ఈ వీరుల మళ్ళీ ముసురుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను వాళ్ళని అలా బాధిస్తూనే ఉన్నాను, తొలగిస్తూనే ఉన్నాను. కానీ సైంధవుడు ఎక్కడ? ఇక అస్తమయానికి ఎంతో వ్యవధి లేదు కదా అని ఆందోళన చెందుతున్నటువంటి అర్జునుడితో కృష్ణుడు అంటాడు, నేను సృష్టిస్తాను కదా అస్తమయాన్ని అని తన మహిమతో సూర్యాస్తమయాన్ని సృష్టించేశాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు. సూర్యుడు అస్తమించినట్టుగానే అందరూ కూడా సూర్యుడు అస్తమించాడని ఆ కౌరవ పక్షమంతా కూడా ఆనంద పరవశులైపోయి ఎగిరి గంతులు వేస్తూ జై జయ ధ్వానాలతో ఇక అర్జునుడు అంతమందినట్టే. అర్జునుడు అగ్ని ప్రవేశం కావించడానికి అవకాశం వచ్చేసింది మనకి అని మురిసిపోతూ ముగ్ధులైపోతూ ఉన్నారు. ఆ ఆనంద పరవశులై ఎగిరి గంతులు వేస్తూ ఉన్నారు. జయ జయ ధ్వానాలు అలా మిన్నుముట్టుతూనే ఉన్నాయి. అక్కడ పాండవ పక్షులందరూ కూడా అలా కూలబడిపోయారు. ఏమిటిది, సూర్యాస్తమయింది, అర్జునుడికి విజయం లభించినట్టుగా లేదు అని ఆ ధర్మరాజాదులందరూ కూడా ఆందోళన చెందుతూనే ఉన్నారు. అక్కడ ఈ లోపున ఈ సైంధవుడు రథం కింద దాక్కున్నటువంటి సైంధవుడు ఆ రథం ఎక్కి అతడు కూడా ఆనందంతో పశ్చిమాద్రిని చూస్తూ ఉన్నాడు. ఓ సూర్యుడు అస్తమించాడా పశ్చిమాద్రి నుంచి ఇప్పుడు అస్తమిస్తాడు కదా అని ఆనందంతో అలా చూస్తూ ఉంటుంటే కృష్ణుడు అన్నాడు, అదిగో వాడు రథం ఎక్కాడు సైంధవుడు, ఆ సూర్యుడు అస్తమించినటువంటి ఆ పశ్చిమ పర్వతాన్ని చూస్తూ ఉన్నాడు. అంచేత అర్జున వాడి శిరస్సుని పైకి లేపే అన్నాడు. అర్ధచంద్రాకార బాణాన్ని తీసుకున్నాడు అర్జునుడు, తన శిరస్సుని పైకి లేపేశాడు. కింద పడనివ్వకో, అంతరిక్షంలో నిలుపు, దానికి ఒక కారణం ఉందన్నాడు కృష్ణుడు. సరి అయిన అంతరిక్షంలోనే అతడు ఒక బంతాట ఆడేస్తూ ఉన్నాడు అర్జునుడు. అలా తెల్లబోయి చూస్తూ ఉన్నారు కౌరవ పక్షులు. అంతేకాదు ఇది అధర్మ యుద్ధం, అదిగో సూర్యుడు అస్తమించిన తర్వాత వధించాడు సైంధవుని అనేసరికి సూర్యుడు యథాప్రకారం ఉన్నాడు. అరే, సూర్యుడు మేఘాల చాటుకు వెడితే మనం అస్తమయం అనుకున్నామా? అరే, ఎంతగా భ్రమపడ్డాము, ఎంత మోహానికి లోనైపోయాము అని వాళ్ళందరూ కూడా అలా తెల్లబోయి నిశ్చేష్టులైపోయి వాళ్ళే తిట్టుకుంటూ అలా గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు మామూలుగానే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనకి భగవద్గీత
15వ అధ్యాయం 12వ శ్లోకంలో అంటాడు కృష్ణ పరమాత్ముడు, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. అర్జున, ఈ జగత్తునంతటికీ కూడా వెలుగులతో నింపేటటువంటి ఆ సూర్యుడి యొక్క తేజస్సు కానీ, ఆ చంద్రుని యొక్క కాంతి కానీ, అగ్ని యొక్క తేజస్సు కానీ అవి కూడా నావేనయ్యా. నా వల్లనే వాళ్ళు ప్రకాశించగలుగుతారు, నా వల్లనే వాళ్ళు వెలుగుల్ని వెదజల్లుతారు ఈ లోకాలన్నిటికీ కూడా అని చెబుతాడు మనకి భగవద్గీత 15వ అధ్యాయం 12వ శ్లోకంలో. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, ఏం చేయను అంతరిక్షంలో ఉండేటటువంటి సైంధవుడి శిరస్సుని అంటే, అప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు, వీడు తండ్రి అయినటువంటి వృద్ధ క్షత్రుడు, ఆ సైంధవుడి యొక్క తండ్రి పుత్ర సంతానం కోసం శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. శివుడు ఈ సైంధవుడు నీకు పుత్రుడు పుడతాడని ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగానే ఈ సైంధవుడు పుట్టాడు. వీడికి జయద్రథుడని కూడా పేరు. వీడికి సింధు దేశపు రాజు కాబట్టి సైంధవుడిగా ప్రసిద్ధి పొందాడు. ఇప్పుడు వీడు ఒక రోజున బాల్యంలో ఉండగానే ఆడుకుంటూ ఉండగా ఆకాశవాణి తన తండ్రికి వినిపించేటట్టుగా ఒక మాట చెప్పింది, నీ కుమారుడైనటువంటి ఈ సైంధవుడు ఒక గొప్ప యుద్ధంలో గొప్ప వీరుడి చేత పడగొట్టబడతాడు అని, వాడి శిరస్సు ఖండింపబడుతుంది అని ఆకాశవాణి చెప్పేసరికి, ఎవ్వడి వలన నా కుమారుడి యొక్క శిరస్సు నేలను తాగుతుందో వాడి శిరస్సు కూడా 100 వ్రక్కలగుగా కానీ ప్రతిశాపం ఇచ్చేశాడు తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఆ వృద్ధ క్షత్రుడు, సైంధవుడి యొక్క తండ్రి. ఇప్పుడు వాడు ఆ వృద్ధ క్షత్రుడు ఈ కురుక్షేత్రంలోనే ఆ చివరి భాగంలో ఉండేటటువంటి ఒక ఆశ్రమంలో జపం చేసుకుంటూ ఉన్నాడు. అతడి యొక్క వడిలో పడేటట్టుగా నువ్వు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించు, పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ, అందుకోసం మాత్రమే ఈ పాశుపతాస్త్రాన్ని విడిచిపెడుతున్నానని నువ్వు సంకల్పించి ఆ మంత్రోపదేశంతో విడిచిపెట్టు అన్నాడు. ఆ విధంగానే పరమేశ్వరుని స్తుతించాడు. ఆ పాశుపతాస్త్రం తాలూకు బీజాక్షరాన్ని స్మరించాడు. కేవలం ఆ సైంధవుడి యొక్క శిరస్సు వాడి తండ్రి అయినటువంటి వృద్ధ క్షత్రుడి యొక్క ఒడిలో పడవేయడానికి మాత్రమే నేను ప్రయోగిస్తున్నాను సుమా అని సంకల్పించి స్తుతించే పరమేశ్వరుని అప్పుడు విడిచిపెట్టాడు. ఆ పాశుపతాస్త్రం ఒక దోణి కింద అనేక బాణ పరంపరల కింద ఏర్పడి, ఆ ఒక తెప్ప కింద ఏర్పడి ఆ శిరస్సుని అలా స్వీకరించి అలా తీసుకుని వెళ్ళిపోయి ఆ శమంత పంచకం దగ్గర వాడు జపం చేసుకుంటుంటే, వీడి తండ్రి జపం చేసుకుంటుంటే ఆ వృద్ధ క్షత్రుడి యొక్క ఆ ఒడిలో పడేటట్టుగా విడిచిపెట్టేసింది ఆ పాశుపతాస్త్రం. ఈ వృద్ధ క్షత్రుడు ఒక్కసారిగా తుళ్ళిపడి పైకి లేచాడు. ఏమిటో అనుకుని గాబరాగా అతడి ఒడి నుంచి నేల మీద పడింది తన పుత్రుడి యొక్క శిరస్సు. అతడు ఇచ్చినటువంటి శాపం ప్రకారం ఇతడి తల వ్రక్కలైంది, అటు కుమారుడు కూడా వధింపబడ్డాడు. ఇప్పుడు మనకి సంస్కృతంలో సామెత ఉంది, ఏకక్రియ ద్వ్యర్థకరి అని. అంటే ఒక పని వల్ల 2 ప్రయోజనాలు సిద్ధించడం అంటే ఇదే. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరణించారు. ఈ విధంగానే మనకి ఆ అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక్కడ అందరూ కూడా పాండవ పక్షీలు అందరూ కూడా ఆనంద పరవశులైపోయి కృష్ణార్జునులు ఇద్దరినీ కూడా కౌగిలించుకున్నారు. ధర్మరాజాదులు అందరూ కూడా మనవి చేస్తూ స్వస్తి.